మీరు సర్జరీలు చేసుకొని డబ్బులు సంపాదిద్దాం అనుకొని డబ్బులు మొత్తం సెట్టింగ్ పెట్టుకొని మరి దీన్ని సంపాదించుకోవడం కోసమే ఇవన్నీ చేసుకున్నారా అని అమ్మా అని ఒక కామెంట్ వచ్చింది. ఫుల్లుగా తాగేసి ఒళ్ళు తెలియకుండా బండి నడిపి యాక్సిడెంట్ చేసుకున్నావా అన్న కామెంట్ వచ్చింది. అన్నా ఎవరన్నా నువ్వు ఎన్నిసార్లు చేసుకున్నావట? మినిస్కస్ డిస్కైడ్ ఇదే మినిస్కస్ అని ఇన్నిసార్లు డిస్కషన్ పెట్టాలి అమ్మ. కొంచెం అర్థం చేసుకోండి. మినిస్కస్ డిస్కైడ్ తాగి గీగి గందరగోళాలు చేసి కాదు. ఏం చెప్పాలి మా ఇలాగా? మీరు సర్జరీలు చేసుకొని డబ్బులు సంపాదిద్దాం అనుకొని డబ్బులు మొత్తం సెట్టింగ్ పెట్టుకొని మరి దీన్ని సంపాదించుకోవడం కోసమే ఇవన్నీ చేసుకున్నారా అని అమ్మా అని ఒక కామెంట్ వచ్చింది. ఇప్పుడు డబ్బుల కోసం మళ్ళీ డబ్బులు ఎందుకు పెట్టాలండి? నాకు అర్థం కాలేదు. డబ్బులు సంపాదించుకుంటాం ఓకే, దీనికోసం మేము డబ్బులు పెట్టాలా? అంతకంటే ఎక్కువ వస్తాయేమోనని. ఎక్కడ ఏం ఎక్కువ వస్తే మేము అన్నిటికీ అసలు బ్లాగ్స్ కి ఇట్లా కూర్చొని మాట్లాడే వాటికి అన్నిటికీ మానిటైజేషన్ ఆఫ్ చేసేసుకున్నాం. కంప్లీట్ గా ఆపేసామండి మానిటైజేషన్. అయితే ఇప్పుడున్న సర్జరీలు కావచ్చు, మేమున్న బాధలు చెప్పుకోవడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్నిటికీ మానిటైజేషన్ ఆపేసాం. అంటే మానిటైజేషన్ బేసిక్గా కొంతమందికి తెలియకపోతే యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది రాకుండా ఒక టిక్ మార్క్ ఉంటుంది, దాన్ని అట్లా సైడ్కి జరిపేసాం. వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు వస్తుంది అక్కడ ఆఫ్ ఆన్ అనేది, మేము ఆఫ్ చేసుకుంటాం కంపల్సరీగా. సో ఇప్పుడు మేము అది ఆఫ్లోనే ఉంటుంది, కావాలంటేనే ఆన్ చేయాలి. మామూలుగా లాంగ్ ఫామ్ వీడియోస్కి ఏంటంటే కావాలంటేనే ఆన్ చేయాలి, వద్దు అని అంటే ఇంకా దాన్ని ఆన్ చేయకూడదు అంతే. ఓవరాల్గా మోస్ట్లీ ఎవరు వద్దనుకోరు. ఎందుకు అసలు మామూలుగా మేము సంపాదించే జంలో ఏదో పక్కన పెడితే మాకు ఈ ఖర్చులు ఎక్కువైపోయి ఒకవేళ దాంట్లో నుంచి ₹1 తీసుకుందామంటే మన బాధ చెప్పి ₹1 తీసుకుందామని అంటే ఒక్క కామెంట్ చాలు ఆ రోజు మొత్తం నిద్ర పట్టట్లా. ఎందుకు ఇంతకుముందు పట్టించుకునేవాడు కాదు కామెంట్స్. కాకపోతే ఇది మా ఫీలు. ఇప్పుడు ఏదైతే ఈ అమ్మాయికి ఏమైనా జరిగిందని అంటే అది ఒక బాధ. ఆ బాధకు ఒక కామెంట్ నెగిటివ్గా వచ్చినా తట్టుకోలేకపోతున్నాం, అసలు వల్ల కావట్లా. అది నాకు కావచ్చు, మా అమ్మకి కావచ్చు, ఈ అమ్మాయికి కావచ్చు, ఎవరికి జరిగినా కూడా మీరు ఒక పెట్టే కామెంట్ ఏదైతే ఉందో చాలా కష్టంగా ఉంటున్నాయి అసలు. అరే మనందరం తెలుగు జాతి తెలుగు వాళ్ళం అందరం ఒక ఆంధ్ర ఇట్లా మోస్ట్లీ తెలుగులోనే పెడుతున్నారు. వాడు ఎవడో తెలియని నా కొడుకు ఎవడైనా ఆడుతాడో, వాడు అమెరికా వాడు ఆస్ట్రేలియా నా కొడుకులు పెట్టినా అనుకోవచ్చు. మీరే పెట్టేది, మీరు పెడతా ఉంటే మాకెంత బాధ వేస్తుందా? భాష అర్థం కాక వాడు ఏమైనా పెట్టినా అర్థం అనుకోవచ్చు. మేము మాట్లాడే మాటలు మీకు అర్థం అవుతున్నాయి కదా, అర్థం కాకపోతే అనుకోవచ్చు, నీట్గా అర్థం అవుతుండే. ఒక కామెంట్ కి నెగటివ్ కామెంట్ కి ఏం మీకు చేతులు లేవా స్నానం చేయడానికి? జనరల్ గా నేను కాళ్ళతో స్నానం చేసుకుంటుంటా, కాళ్ళతో స్నానం చేసుకుంటా ఉంటాను కాబట్టి నవ్వాక అనే కామెంట్ కి 781 లైక్స్ వచ్చాయి. నేను కాళ్ళతో స్నానం చేసుకుంటానండి బేసిక్ గా. అందుకే ఆ పిల్లలు అడిగి మరి అమ్మ నేను కాళ్ళతో చేసుకోలేకపోతున్నాను, నువ్వు చేతులతో చేయమని చెప్పా. మళ్ళీ నేను కాళ్ళతో చేసుకునేది 2 కాళ్ళు ఉంటే 2 కాళ్ళతో చేసుకుంటా, ఇట్ట కాళ్ళు ఎగిరికొని గాల్లో తిరుగుకుంటా వేసుకుంటుంటా. నిజానికి ఏం జరిగిందనంటే నా మెడ పట్టేస్తుంది, కూర్చున్నా నిలబడినా ఎక్కువసేపు ఉండలేను. నేను ఇప్పుడు వంగి ఆ జగ్గు తీసుకొని నా పైన పోసుకోవాలంటే చాలా కష్టం. సబ్బు ఒక దగ్గర పెట్టి చేసుకోవాలనుకున్నా కష్టం. ఎవరో అన్నారు బాత్రూంలో స్నానం చేసుకోవచ్చు కదా బయట ఎందుకు అని. బాత్రూంలో ఇద్దరు ఉండి కంప్రెస్డ్గా లైక్ ఇరుక్కుని స్నానం చేయించేదానికంటే మా ఫ్రీగా ఉంటుంది బయట, నీకు కంఫర్టబుల్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం నేను ఏదైతే ఇదేదైతే ఉందో లైక్ దీన్ని అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నా నేను చెప్పిన తర్వాత అమ్మాయి వీడియో కూడా తీసింది. ఎందుకంటే అంత ప్రేమగా ఉన్న నా భార్యని, నా అదృష్టం అండి ఇది, నేను ఎక్స్ప్రెస్ చేసుకోవాలనుకుంటాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ది సేమ్ టైం నాకు స్వీట్ మెమొరీస్ని అందరూ దాచిపెట్టుకొని సిస్టంలో పెట్టుకుంటారు. క్రియేటర్స్ ఎలా ఆలోచిస్తారంటే ఆ వీడియోస్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటారు. సో మేము అందుకే ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నామండి, చాలా లవబుల్ వీడియోస్. ఎట్ ది సేమ్ టైము సరే మేబీ మా లవ్ మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది ఇళ్లలో బేసిక్గా ఒక వైఫ్ ఒక హస్బెండ్కి ఎంత అవసరము, ఒక హస్బెండ్ ఒక వైఫ్కి ఎంత అవసరము అనే దాంట్లో మెజారిటీ ఆలోచించట్లా. నాకైతే మాత్రం ఇప్పుడున్న పొజిషన్కి 50 ఏళ్లలో అంటే 50 ఏళ్ళ తర్వాత ఒక పర్సన్ ఏమేమి చూడాలో అవన్నీ చూసేసా. అంటే నేను చేసుకోలేని కొన్ని అన్నీ నా భార్య నాకు చేసి పెట్టడం, మా అమ్ముంటే ఎంత గొప్పగా చూసుకుంటుందో అంతకి 1% అటు ఇటో చాలా గొప్పగా నా భార్య చూసుకుంటుందండి. నాకు చాలా సంతోషం. ఇప్పుడు మా అమ్మున్న పరిస్థితికి మా అమ్మ చూసుకోలేకపోతుందని తనెంత బాధపడతా ఉంటుందే, అది ఎంత కష్టమా. ఇప్పుడు నా భార్య అలా చూసుకోవడం, మంచి కోడల పిల్ల వచ్చింది నా కొడుకును బాగా చూసుకుంటుందని ఆమె ఎంత సంతోషపడతా ఉంటుంది. ఆమెకి ఇని తెలివి కాబట్టి ఆ కామెంట్స్ అన్నీ ఆమె ఒకవేళ చూసి మీలాంటి జంపేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కామెంట్లు అని ఒకవేళ మా అమ్మ చూస్తే పరిస్థితి ఏంది, డమేలు అంటున్నారా?
అసలు తాగి తందనాలాడి తాగి తందనాలు ఏందా సామె, నేను మెనిస్కస్ డిస్కాయిడ్ అనేది చిన్నప్పుడు పుట్టుకతో వచ్చింది నాకు. నా అంతటి నేనే ఇదంతా స్క్రిప్టెడ్ అనుకోండి, ఏం పర్లేదు నాకు. అత్తమ్మకి హెల్త్ ఇష్యూ, నాకు సర్జరీ, నీకు సర్జరీ, ఇవన్నీ స్క్రిప్టెడ్ అంట. ఏది స్క్రిప్టెడ్ అనుకోవాలనుకుంటున్నారో అనుకోండి. మేము ఏమైనా మాట్లాడితే అది ఓవర్గా అనిపించచ్చేమో, కానీ నిజంగా మా బాధ ఎంత కష్టం కూడా మీకు అర్థం కావట్లా. ఇవన్నీ వీటిలో సంపాదించుకొని ఇల్లులు కట్టేసుకొని మేడలు కట్టేసుకుని అంత డబ్బులు ఏమి రావు. కొంతమంది అంటారు ఏదో కోట్లు వచ్చేస్తాయి యూట్యూబ్లో అని. యూట్యూబ్లో కోట్లు వచ్చే వాళ్ళకి కంప్లీట్గా వాడు ఈ దేశంలో ఉండుంటాడు మోస్ట్లీ. ఇంకోటి షార్ట్స్కి నిక్కరంగా చూపిస్తాను, కావాలంటే నా స్క్రీన్ షాట్ చూపిస్తాను. నాకు పేమెంట్ ఎంత వస్తుందో షార్ట్స్కి 1 మిలియన్కి 400 నుంచి 600 రూపాయలు వస్తాయి. 1 మిలియన్ వ్యూస్కి. అప్పుడు లాంగ్ ఫామ్ వీడియో పెడితే 1,00,000 వ్యూస్కి 2,500 నుంచి 4,000 రూపాయలు వస్తాయి. ఒక్కసారి 5,000 రూపాయలు కూడా వస్తాయి. కానీ అసలు నేను మానిటైజేషన్ ఆపేస్తున్నానే. అసలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 95% పీపుల్స్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబర్స్, నేనంటే చాలా ఇష్టం. నా కామెడీ ఇష్టం, నా ఎమోషన్ ఇష్టం, నా ఫీల్ ఇష్టం, నా పర్సనల్గా ఉన్న థింగ్స్ని తెలుసుకోవాలనుకుంటూ ఉండే వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. మీకోసమే నేను ఆ వీడియోస్ చేస్తున్నానండి. కొంతమంది డమేల్ వాళ్ళ కోసం కాదు. ఆ డమేల్లో కామెంట్ పెట్టినా వాళ్ళకి రియాక్ట్ అవ్వకండి. మీరు రియాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు మిమ్మల్ని రిప్లై ఇచ్చి మీరు వాళ్ళని తిట్టి మీరు తిట్టి ఏం వద్దు అసలు. కొన్ని రోజులు ఇట్లా ఉంటుంది, ఈ వీక్గా ఇట్లున్నా కదా, నిజం చెప్తున్నా, నేను కంబ్యాక్ ఇస్తా, చాలా గొప్ప కంబ్యాక్ ఇస్తానండి. కొంతమంది తమిళ్లో ఉన్న వీడియోలు తీసుకొచ్చి తిప్పి చేస్తారు. హిందీలో ఉన్నవి తీసుకొచ్చి తిప్పి ఓవరాల్గా మంచి కంబ్యాక్ అయితే ఇస్తాను. మీకు ఒక బెటర్ కంటెంటే ఇస్తాను. కామెడీ కావచ్చు, ఎమోషనల్ కావచ్చు. నిజంగా చాలా మంచి కంటెంట్ ఇవ్వడానికి నాకు మూవీ ఆఫర్లు అయితే 2-3 వచ్చినాయండి. ఇప్పుడున్న పరిస్థితి చెప్పేస్తాను, నేను చేయలేను కూడా వాళ్ళకి అర్థమైపోయి ఆపేశారు వాళ్ళు. లైక్ నాకు కొన్ని వచ్చిన ఆఫర్లు కూడా పోయాయి, మూవీ ఆఫర్లు కూడా పోయాయి. బికాజ్ ఆఫ్ ఇప్పుడున్న పరిస్థితికి అవి రావడం, ఇవి కోల్పోవడం కూడా అదొక ఈ దరిద్రాలని చూసేసా. మొత్తం నేను ఏమేం కోల్పోవాలన్నీ పోయింది. బట్ నాకు నమ్మకం ఏంటంటే నా కంటెంట్ అంతే అద్భుతంగా ఉండాలనుకుంటా. ఇంతమంది చూస్తున్నారే, ఇన్ని లక్షల మంది చూస్తున్నారే, వాళ్ళకి ఎంత నచ్చాలి అనేసి చాలా కష్టపడతాను. మెజారిటీ మంచి కంటెంట్ మీకు ఇవ్వడానికి కష్టపడతామండి. అండ్ నెక్స్ట్ ఈ వీటన్నిటిలో ఒక స్వీట్ కామెంట్, చాలా బ్యూటిఫుల్ కామెంట్. ఇలాంటి రోజుల్లో ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది సొసైటీకి. బికాజ్ ఇప్పుడున్న కామెంట్ స్క్రీన్ మీద కూడా పెడదామా, ఎందుకనంటే అది కొంచెం బెటర్గానే ఉంటుంది. ఆ కామెంట్ నేనైతే చూడలేదు, ఒకవేళ బాగుంటే. బ్యూటిఫుల్గా ఉంది కామెంట్. సో ఏమంటే ఇప్పుడున్న జనరేషన్కో, ఇప్పుడున్న సొసైటీలో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి ఈ వీడియో అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎలా ఉండాలనేది చూసి నేర్చుకుంటారు అని సంథింగ్ ఏదో మంచిగానే పెట్టారు. నిజంగా చాలా బాగా అనిపించింది ఆ కామెంట్ చూసాక. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే అందరూ కూడా అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. అర్థం చేసుకోకపోయినా పర్లేదు, ఓకే, చూసి మీరు స్క్రోల్ చేసుకోండి, అంతా బాగుంది, ఓకే, ఇలా జరిగింది అని అనుకోండి. అసలు మీరు చూడకపోయినా పర్లేదండి, మా మొహాలు మీకు నచ్చకపోతే అట్టనేంటి వెళ్ళిపోతాం, అంతేగాని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడుతున్న దాంట్లో మళ్ళీ వచ్చి చిన్న మాట ఎంత వెయిట్ అవుతుంది.